తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు చైర్పర్సన్ మెదక్ జిల్లా తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద సూచనల మేరకు జూనియర్ సివిల్ జడ్జ్ రీటా లాల్చంద్ డొమెస్టిక్ వైలెన్స్పై ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో శనివారం నాడు లీగల్ లిటరసీ క్యాంపు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా విద్యార్థులతో అమ్మాయిలతో కనీస వయసు రాకముందే పెళ్లి చేసుకుంటే దానివల్ల కలిగే ఇబ్బందుల గురించి వివరించారు. దానివల్ల కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. విద్యార్థులు వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోస్ మరియు వీడియోస్లను షేర్ చేయవద్దని చెప్పారు. అలాగే పోక్సో చట్టం సంబంధించి చిన్నపిల్లల ఏవైనా శారీరకంగా వేధిస్తే 6 సంవత్సరాల నుండి జీవితకాలం జైలు శిక్ష ఉంటుందని తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. ప్రతి విషయంలో మంచి చెడ్డలు ఏమిటో తల్లిదండ్రులకు అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ సదస్సులో చైల్డ్ అబ్యూస్ చైల్డ్ యాక్ట్ గురించి, ఇతర అంశాల గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది ప్రజల కోసం ఉచితంగా న్యాయ సహాయం చేస్తుందని తెలిపారు. వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వసంత, కళాశాల సిబ్బంది, LADCS అసిస్టెంట్ సిద్ధాగౌడ్, LADCS సిద్ధిరాములు, సఖీ టీం మెంబర్ విజయ్, షీ టీం భరోసా శ్రీమతి మంజుల, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.